నమస్తే మాస్టర్స్. జోర్డన్ మనకి ఇచ్చిన క్షణం క్షణం అనుభవైక జ్ఞానమైన మరణం మరణం మధురం అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన ఎం స్వర్ణలత గారికి, జోర్డన్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు భాగంలోకి వచ్చాము. ఈరోజు అధ్యాయం పేరు సంపూర్ణత్వంతో నేర్చుకోవడం. మనము ఆత్మలోకంలో ఉన్నాము. అక్కడ చరిత్రను, అక్కడ ఆకాశిక్ రికార్డ్స్ని అన్నీ చూస్తున్నాము. ఆవలి జీవితంలో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, నేర్చుకోవడానికి ఏముంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు సంపూర్ణత్వంతో ఎలా నేర్చుకోవాలో చూద్దాం. సంపూర్ణత్వం అనేది మొత్తం చైతన్యం యొక్క మనస్సు. ఆ మనస్సుకి ఒకే ఆలోచన కాకుండా చాలా ఆలోచనలు, ఒకే సత్యం కాకుండా మొదటి ఆలోచన నుండి నేర్చుకున్న సంపూర్ణ సత్యం కలిగి ఉంటుంది. సంపూర్ణత్వం ప్రతి ఆత్మ ప్రతి జన్మలోనూ నేర్చుకున్న ప్రతి దానిని నిలిపి ఉంచేది. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే సంపూర్ణత్వము అంటే ఏంటి? పూర్ణము అని అర్థం. ఈ పూర్ణము ఎప్పుడు పెరిగిపోతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, ఒక 10 మంది కలిశారు, 10 మంది ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యారు. సంపూర్ణంగా సర్కిల్ బాగుంది, గుండ్రంగా ఉంది. కానీ అంతలోకి ఇంకొక మనిషి వచ్చారు. ఇంకొక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషిని కలుపుకోకుండా మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉన్నాము అంటే అది కరెక్ట్ కాదు, అది సంపూర్ణం కాదు కదా. ఆ మనిషి తక్కువ, ఈ సర్కిల్ అని అంటారు. కాబట్టి ఆ మనిషిని తీసుకొచ్చి ఆ మనిషిని కూడా కలుపుకొని ఇంకో కొంచెం పెద్ద సర్కిల్ అవుతుంది. అట్లా ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళ తెలుసుకున్న జ్ఞానాన్ని, వాళ్ళు ఆ జన్మలో అనుభవించిన జ్ఞానాన్ని, తెలుసుకున్న పాఠాలను, ఆ జ్ఞానాన్ని కూడా తెచ్చి ఈ సర్కిల్లో సంపూర్ణత్వంలో కలుపుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ సంపూర్ణత్వం అనేది మొత్తం చైతన్యం అనమాట. కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. అందరిది కలిపితే వచ్చే చైతన్యం అనమాట ఆ జ్ఞానం. కాబట్టి ఎప్పుడు ప్రతి ఆత్మ ప్రతి జన్మలో ప్రతిసారి నేర్చుకున్నదంతా కూడా ఈ సంపూర్ణత్వంలో ఉంటుంది. సంపూర్ణత్వం అనేది ఒక ప్రత్యేక స్థలంలో ఉండేది కాదు. అది మీరు శ్రద్ధ ఎక్కడ కేంద్రీకరిస్తే అక్కడ ఉంటుంది. భూమి మీద మీ పాదం నొప్పిపై దృష్టి పెట్టవచ్చు. ఒక ప్రత్యేక కోరిక పైన, మీరు ఏదో చెబుతున్న ఒక స్వరం పైన, లేదా మిమ్మల్ని పని చేయడానికి పురికొల్పే ఒక భావం పైన శ్రద్ధ పెట్టవచ్చు. మీరు మీ శ్రద్ధ నిలిపిన చోట మీకు ఎరుక ఉంటుంది. ఆవలి జీవితంలో మనకు శ్రద్ధను నిర్దేశించే అదే సామర్థ్యం ఉంటుంది. మనం మన చుట్టూ ఉన్నదంతా గుర్తించగలము. మనకు సమీపంగా ఉన్న ఆత్మల సారాన్ని భావించగలము. ఇంకా ప్రేమ ధరించే రూపాలను వినగలము. దానితో పాటు సంపూర్ణత్వం అనుసరించడం ఎంపిక చేసుకోవచ్చు. మనం ఆ ద్వారం తెరిచి ఆలోచించిన లేదా తెలుసుకున్న దానినంతటిని వింటాము. సో సంపూర్ణత్వం అనేది ఒక స్థలం కాదు, మొత్తం చైతన్యం అన్నమాట. ఎక్కడైతే మనం దృష్టి పెడతామో ఆ విషయాలు మనకి తెలుస్తాయి, అంతే కదా. మొత్తం సంపూర్ణం విశ్వం అంతా అంటే మనం మొత్తాన్ని మనం అక్కడికి వెళ్ళలేమో, ఆ ప్రదేశాన్ని చూడలేమో, దాని నుంచి తెలుసుకోలేము. మరి ఏం చేయొచ్చు అంటే మనకి ఏది కావాలో దాని మీద శ్రద్ధ పెడితే దానికి సంబంధించిన విషయాలు, దాన్ని కనెక్ట్ అవుతామో దానికి సంబంధించిన విషయాలు మనకి తెలుస్తాయి. ఎక్కడైనా ఏం చెప్తున్నారు? ఒక నొప్పి మీద, ఒక కోరిక మీద, ఒక మాట, ఒక స్వరము, ఒక భావము, ఒక ప్రదేశము, ఏదైనా సరే ఎక్కడ మన శ్రద్ధని పెడతామో అక్కడ మన ఎరుక ఉంటుంది, అంటే ఒక అవేర్నెస్ ఉంటుంది. ఆ విషయాలు మనకి తెలుస్తాయి. అట్లాగే ఆవలి జీవితంలో అంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడేమో అటువైపు మరణం తర్వాత జీవితం మీద శ్రద్ధ పెట్టవచ్చు, తెలుస్తుంది. అట్లాగే అటువైపు ఉండేటప్పుడు ఇక్కడ విషయాల మీద శ్రద్ధ పెట్టి తెలుసుకోవచ్చు. అట్లాగే మన చుట్టూ ఏమైతే ఉందో దాని గురించి తెలుసుకోవచ్చు. మన చుట్టూ ఎవరు ఉన్నారు, ఎలాంటి వాళ్ళ మనస్సుల్లో ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఆవలి జీవితంలో చక్కగా తెలుసుకోవచ్చు. అంతేకాదు మన చుట్టుపక్కల ఉండే ఆత్మల యొక్క సారాన్ని, అంటే
వారు ఎన్ని జన్మలు తీసుకున్నారు, ఎటువంటి జన్మలు తీసుకున్నారు, వాళ్ళ ప్రయాణం ఎటువైపు ఉంది, వాళ్ళ జీవిత గమ్యం ఏంటి, వాళ్ళు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు, ఆత్మజ్ఞానం ఆ స్థితిలో ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఆ సారం అనేది తెలుసుకోగలుగుతాం అనమాట. ప్రేమ అంతేకాదు పైలోకంలో ప్రేమ అంటే ఏంటి, ప్రేమనే ఒక శ్వాస అనమాట. ప్రేమ లేనిదే ఏమీ లేదు పైన. ఆ ప్రేమ రకరకాల రూపాలు ధరిస్తుంది, రకరకాల శబ్దాలు చేస్తుంది. మన చుట్టూ ఉండే వాయువు ఎలా అయితే ఉంటుందో ప్రాణవాయువు, అలాగే పైన అంతా ప్రేమ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రాణవాయువు ఉంటేనే మనందరం జీవించి ఉంటాము. ప్రాణవాయువు ప్రవేశిస్తేనే అన్ని కణాలు కూడా జీవించి ఉంటాయి. అదే విధంగా పైన ప్రేమ ఉంటేనే ఆ ఆత్మలన్నీ ఉంటాయి, పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ ప్రేమ ఎటువంటి రూపాలను ధరిస్తుంది, ఏమేం పనులు చేస్తుంది, అవన్నీ కూడా మనం చూడగలుగుతాము. అంతేకాదు మనం సంపూర్ణత్వంతో ఉండడము అనేది ఎంపిక చేసుకోవచ్చు. సంపూర్ణత్వంతో కలిసి ఉండడం, పూర్తి సంపూర్ణత్వంతో ఉండడము, ఇవన్నీ కూడా రకరకాలుగా మనం అక్కడ నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. మనం ఓపెన్గా గనక ఉంటే, ఒక ద్వారం తెరిచినట్టు ఓపెన్గా ఉంటే ఏదైనా సరే మనం అక్కడ చక్కగా తెలుసుకోవచ్చు, వినొచ్చు, చేయొచ్చు. ఆ సంపూర్ణత్వపు సర్వస్వపు ద్వారంలో ప్రవేశించడం అనేది మన శ్రద్ధను అక్కడికి తెచ్చే ఎంపికను చేసుకోవడం కంటే ఎంత మాత్రము కష్టమైనది కాదు. ఈ బంధం ఎక్కువ వోల్టేజీలో ప్లగ్ పెట్టడం లాంటిది. మీరు మీ శ్రద్ధను ఒక ప్రత్యేక విధమైన ఆలోచన పైన, ఒక విభాగానికి చెందిన సత్యం పైన, లేక ఒక రకమైన అనుభవం పైన నిర్దేశించే వరకు శక్తి మిమ్మల్ని నిలువనీయదు. నేను ఇతర గ్రహాలు మరియు పరిమాణాలపై ప్రేమ ఎలా ఉంటుందో అనుభూతి చెందాలనుకుంటున్నాను. గ్రహాలలో ఉన్న మనుష్యులు సర్వాత్మను ఏ విధంగా అర్థం చేసుకున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సంపూర్ణత్వం అనేది అనంత గ్రంథాలయం మరియు ప్రతి జ్ఞాన విభాగానికి సూచిక. మీరు సంపూర్ణత్వంతో అనుసంధానించబడి మీ శ్రద్ధను నిర్దేశించిన విధానాన్ని బట్టి ఒక విషయం తెరువబడి మీ ఎరుకను నింపడం కోసం సమాచారం బదిలీ చేయడం మొదలవుతుంది. ఓకే, సో ఇందాకేం చెప్పారు, సంపూర్ణత్వం అనేది అంతా కలిపితే ఉంటుంది అని చెప్పారు. కానీ మనము మన శ్రద్ధని ఎక్కడ ఏ చిన్న భాగంలో పెడతామో ఆ విషయాలతో మనం అనుసంధానించబడతాము, ఆ విషయాలు మనకి తెలుస్తాయి. అంతేకాదు ఈ సంపూర్ణత్వము అనేది పూర్తి సంపూర్ణత్వంతో కలవడం అనేది సాధ్యమైనది లేదా కష్టమైనది మాత్రం ఎంత మాత్రం కాదు. ఏదో ఒక చిన్న భాగం పైన మన శ్రద్ధ పెడితే దాని విషయాలు ఎలా అయితే తెలుస్తాయో, అట్లాగే పూర్తి సంపూర్ణత్వం పైన కూడా మనం ద్వారం తెరిచి పెడితే, దాన్ని శ్రద్ధ పెడితే చక్కగా తెలుసుకోవచ్చు అనమాట. అదేమీ కష్టమైంది కాదు. సో ఇదేంటంటే ఒక పెద్ద వోల్టేజ్లో ప్లగ్ పెట్టడం లాంటిది అన్నారు. అంటే చాలా విషయాలు, చాలా ఎనర్జీ వచ్చేస్తుంది మనకి ఒకటేసారి, చాలా విషయాలు తెలిసిపోతాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం మనము, దాంట్లో ఒక చిన్న భాగం పైన ఎప్పటికప్పుడు అవసరమైన దాని మీద ఒక చిన్న సత్యం మీద, ఒక చిన్న విభాగం మీద, ఒక చిన్న అనుభవం మీద, దాని మీద మనం దృష్టి పెడతాం అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, ఏం చెప్పారంటే అది నిర్దేశించేంత వరకు శక్తి మిమ్మల్ని నిలువనీయదు అని చెప్పారు. అంటే ఒక మొత్తం మీద పెడతాం మన దృష్టి, సంపూర్ణత్వం మీద మనకి కావాలి అనుకుంటాం, కానీ దాంట్లో ఒక విభాగం మీదకి వెళ్ళేంత వరకు ఆ శక్తి, అంతటి శక్తి అనేది మనల్ని నిలువనీయదు అన్నారు. ఒకటే దాని మీద పెట్టడానికి మనం చేసుకోవచ్చు అనమాట. నేను అప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారంటే, నేను ఇతర గ్రహాలు, పరిమాణాలు, ప్రేమ వాటిల్లో ప్రేమ ఎలా ఉంటుంది, ఆ గ్రహాలలో ఉండే మనుషులు సర్వాత్మని ఎలా అర్థం చేసుకుంటారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను అని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు సంపూర్ణత్వం ఉంది, మొత్తం విశ్వం ఉంది, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎంతో మంది జీవులు ఉన్నారు. సో వాటిల్లో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో దానికి చిన్న ఎగ్జాంపుల్ లాగా ఒక చిన్న క్వశ్చన్ చెప్పి ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు
ఎలా అయితే మనకి కొన్నిసార్లు మీరు చూస్తుంటారు యానిమేషన్స్ లో, భూమి మొత్తం కనిపిస్తుంటుంది, ఆ భూమి మొత్తాన్ని జూమ్ ఇన్ చేసే కొద్దీ చిన్న దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఊరిలో ఒక చిన్న ఇల్లు దగ్గరికి చేరుకుంటుంది అనమాట గూగుల్ మ్యాప్స్ లో. సో అట్లా అనమాట, మన సంపూర్ణత్వం మీద శ్రద్ధ పెడతాము, కానీ దానివల్ల మనకి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే ఒక్కొక్కటి తెలుసుకోవాలి కదా. కాబట్టి ఫస్ట్ ఒక విషయం దగ్గరికి మనం శ్రద్ధ పెట్టడానికి మనకి ఆ శక్తి నిలుపుతుంది అనమాట. అలా చేస్తుంది, మనల్ని అలాగా ప్రేరేపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు, వేరే గ్రహాలు ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. సంపూర్ణత్వం అనేది అనంతమైన గ్రంథాలయం అనమాట, పూర్తి. ఇంకా దాంట్లో ఎంతో ఉంది. దాంట్లో మనం ఏ భాగానికి కావలసిన పుస్తకం అది తెచ్చుకుంటాం కదా. సో అది ఎక్కడైతే మనం శ్రద్ధను పెడతామో ఆ పుస్తకం తెరుచుకుంటుంది, ఆ విషయాన్ని మనకి తెలియజేయబడుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ డేటా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సర్వస్వంతో అనుసంధానించబడటం అనేది మిఠాయి దుకాణంలోకి ప్రవేశించడం వంటిది. దానికి ఆ విధమైన తీపిదనం, గాఢత మరియు అమోఘమైన రుచి ఉంటాయి. అంతటి నుండి వచ్చేది తెలుసు. మీరు హాయిగా వెనకకు వాలి దానిని లోనికి తీసుకుంటూ ఆలోచన సర్వస్వపు సకల జ్ఞానపు కాంతిలోకి మునుగుతారు. అది భావప్రాప్తి, గాఢ ఉల్లాసపు ఆకస్మిక చైతన్యం. అయితే దానిని ఆవిష్కరించడానికి బదులు మీరు దానిని అంతా లోనికి తీసుకొని ప్రతి కొత్త ఆలోచనను ఏదో వాస్తవ ఉల్లాస గుర్తింపుగా నిలిపి ఉంచుకుంటారు. ఓకే, ఇవన్నీ చాలా ఆ లోకం గురించి ఎప్పుడూ తెలియదు పెద్దగా. ఆ డైనమిక్స్ అవన్నీ అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ప్రతి ఒక్కటి కొత్త విషయాలు కాబట్టి అర్థం చేసుకునేటప్పుడు ఓపెన్ మైండ్తో ఉండి ఇది ఇలా సాధ్యమా, ఇలానే అవుతుందా అనే కాకుండా పూర్తిగా ఓకే ఏదైనా సరే నేను వింటాను, తెలుసుకుంటాను, ఒప్పుకుంటాను అనే యాక్సెప్టెన్స్ మోడ్లో ఉన్నప్పుడు మనకి అర్థం చేసుకోవడానికి మనకి సులువు అవుతుంది అనమాట. సో ఏం చెప్పారు, సర్వస్వంతో అనుసంధానించబడటం అంటే సంపూర్ణత్వంతో అనుసంధానించబడడం అంటే మొత్తం చైతన్యాన్ని తో కనెక్ట్ అవ్వడం. ఎలాంటిది, పెద్ద వోల్టేజ్లో ప్లగ్ పెట్టడం అన్నారు కదా. ఇంకోలా ఎలా చెప్తున్నారు ఇక్కడ, ఒక మిఠాయి దుకాణంలోకి చేరడం అనమాట, ప్రవేశించడం. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఎన్నో రకాల మిఠాయిలు ఉంటాయి, ఎంతో తీపిదనము, రుచి అన్నీ ఉంటాయి. మనకి అవన్నీ మనదే అని తెలుసు, ఆ తీపి అంతా మనకు వస్తుంది అని తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి, మనము ప్రశాంతంగా కూర్చొని ఒక్కొక్కటి తినాలంతే, ఒక్కొక్క దాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి. అవన్నీ మనవే అని తెలుసు కాబట్టి అన్ని ఒక్కసారి నోట్లో కుక్కుకోలేము, అవి అప్పుడు దాని రుచి కూడా తెలియదు. అంతేకాదు దాన్ని ఆస్వాదించలేము, ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలి, ఒక్కొక్క దాన్ని అంటే దాన్ని ఒక స్వీట్ తీసుకొని దాన్ని చేత్తో పట్టుకొని దాన్ని కళ్ళతో చూసి ఏ రంగులో ఉంది, చేత్తో స్పృశించి ఎంత మెత్తగా ఉంది, ఎంతగా దాంట్లోంచి తీపి రసం కారుతుంది, అలాగే ఎటువంటి వాసన వస్తుంది, అమోఘమైన వాసన వస్తుంది, ఇవన్నీ కూడా మనం అన్ని మన పంచేంద్రియాలతో ఆస్వాదించి అప్పుడు నోట్లో వేసుకుంటే ఒక్కొక్క దాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాము, ఆ మధురాన్ని కదా. అదే విధంగా ఇక్కడ ఈ విశ్వం అంతటితో, ఈ సర్వాత్మతో మనం అనుసంధానించబడాలంటే ప్లగ్ పెట్టేస్తాము, కూర్చుంటాం. ఇంకా కూర్చొని ఏం చెప్తున్నారు, చక్కగా వెనక్కి వాలి హాయిగా కూర్చొని ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్క కాంతి మనలోకి ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట. దానిలో మునుగుతూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఒక భావ ప్రాప్తి కలుగుతుంది మనకి, కొత్త విషయాలు కదా. ఆ జ్ఞానం అంతా తెలుసుకునే కొద్దీ మన లోపల ఒక తేజస్సు పెరుగుతూ ఉంటుంది, ఒక భావ ప్రాప్తి, ఒక చైతన్యం పెరుగుతూ ఉంటుంది కదా. గాఢ ఉల్లాసపు ఆకస్మిక చైతన్యం అన్నారు. గాఢమైన అంటే డీప్
చైతన్యం అంటే కాన్షియస్నెస్, ఆకస్మిక అంటే ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది లోపలికి. ఇది వచ్చింది మరుక్షణం ఇంకోటి వచ్చేస్తుంది, మన లోపల రకరకాల మార్పులు జరిగిపోతూ ఉంటాయి అనమాట వెంటనే. ఇవన్నీ ఎలాంటి మార్పులు? మళ్ళీ అదో మాట కూడా కలిపారు దీంట్లో, ఉల్లాసపు అంటే పాజిటివ్ అనమాట. సో ఇవన్నీ మన లోపల జరుగుతుంటాయి. అయితే దీనిని ఆవిష్కరించడానికి బదులు మీరు దానిని అంతా లోనికి తీసుకొని ప్రతి కొత్త ఆలోచనని ఏదో వాస్తవ ఉల్లాస గుర్తింపుగా నిలిపి ఉంచుకుంటారు. సో అదంతా మనకు వస్తుంది, లోపలికి వస్తూ ఉంటుంది. దాన్ని మనం ప్రతి ఆలోచనని ఒక చక్కటి మనలోకి చేరిపోతుంది కదా, అదొక మెమరీ లాగా మనలోకి చేరిపోతుంది, మన ఆత్మలోకి, మన సంపూర్ణత్వంలోకి చేరిపోతుంది, మన చైతన్యంలోకి. సో దాన్ని మనం ఎలాగ ఒక గుర్తుంటుంది అనమాట. అంటే అంతకంటే ముందు ఆ విషయం మనకు తెలియదు, ఇప్పుడు మనకి తెలుసు, ఒక జ్ఞాపకం లాగా మన లోపల ఉండిపోతుంది అనమాట. ఒక ఉల్లాసమైన జ్ఞాపకంలా మనలో ఉంటుంది. అది నిలిపి ఉంచుకుంటాం మనం, ఒక్కొక్కటే వస్తుంది కాబట్టి. అంతటినీ తీసుకోవడం కాకుండా ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు అలా ఉంటుంది. సంపూర్ణత్వంతో మీరు భరించగలిగినంత సమయం గడిపిన తరువాత అపకేంద్ర శక్తితో విసిరివేయబడినట్లుగా ఆ సుడి నుండి బయటపడతారు. మీ వ్యక్తిగత గుర్తింపును జ్ఞాపకం తెచ్చుకొని మీరు నేర్చుకున్నది అంతా మీకు ఇప్పటికే తెలిసిన దానితో ఏకీకృతం చేస్తారు. బాగుంది. సో మనం ఎంతవరకు, ఇప్పుడు ఒకసారి మనం కూర్చుంటే ఒక క్లాసు ఒక గంట, 2 గంటలు, 3 గంటలు భరించగలము. ఆ తర్వాత ఇంకా మనకి రెస్ట్ కావాలి కదా. ఒకటేసారి బోల్డ్ని కొత్త విషయాలు వచ్చినప్పుడు మనకి అదంతా సంకలనం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. కాబట్టి కొంత విషయం మనం భరించగలిగినంత వరకు ఉండి తర్వాత వెంటనే ఒక శక్తితో మనం విసిరివేయబడినట్లు ఆ సంపూర్ణత్వం నుంచి పక్కకి వెళ్ళిపోతామంట. అంటే ఆకాశిక్ రికార్డ్స్తో మనం కనెక్షన్లో ఉన్నాము, ఆకాశిక్ రికార్డ్స్ లేకపోతే సంపూర్ణత్వం మొత్తం నేర్చుకోవడానికి కూర్చున్నాము. కానీ కొంత ఎంతవరకు మనం భరించగలమో అంతవరకు మనకి వస్తుంది కనెక్షను. ఆ తర్వాత కనెక్షన్ పీకి మనల్ని విసిరేస్తారనమాట. ఒక శక్తితో మనం విసిరివేయబడినట్లు పక్కకి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడేమవుతుంది, అప్పుడు ఏం చేస్తాము, కూర్చొని అప్పటిదాకా కొత్తగా నేర్చుకున్న విషయాలను, ఆల్రెడీ మనకి తెలిసిన విషయాలు, మన జ్ఞాపకం, మన అనుభూతులు, మన జ్ఞానము, మనం జన్మల్లో సంపాదించిన జ్ఞానము, ఇవన్నీ ఏదైతే ఉంటుందో అది ప్లస్ ఇది కలిపి ఎక్కడ మిక్స్ అవుతుందో అవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణదేవరాయలు పలానా సంవత్సరంలో భూమి మీద పలానా రాష్ట్రాలు, రాజ్యాలని ఏర్పాటు చేసి పరిపాలించారు అనేసి ఒకటి అనుకుందాం. అది తెలుసు మనకి, పుస్తకంలో చదివాము. తర్వాత కొంతకాలానికి ఆదిత్య 369 సినిమా వచ్చింది. దాంట్లో కృష్ణదేవరాయల యొక్క రూపము ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత మిగతా సినిమాలు, లేదంటే ఏదైనా పుస్తకాలు చదివున్నా, లేదంటే ఎక్కడైనా ఆడియోస్, వీడియోస్ యూట్యూబ్స్లో వినుంటే అవన్నీ కనెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ పేజీలు కనెక్ట్ అవుతుంటాయి కదా మనకి. కృష్ణదేవరాయల ఒక పేజీ అనేది మన మెదడులో కానీ మన జ్ఞాపకాల్లో ఒక చోట ఉంటే ఇవి పెట్టినవన్నీ కూడా దాంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. అదే విధంగా పైన కూడా ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న క్వాలిటీస్, జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా వచ్చిన జ్ఞానము దాంట్లో ఎక్కడ ఇమడాలో అక్కడ ఇమిడిపోతూ ఉంటుందన్నమాట. అక్కడ మిక్స్ అయిపోయి ఏకీకృతం చేసుకుంటాము. మీరు సంపూర్ణత్వంతో కూడినప్పుడు ఏమి నేర్చుకుంటారు అనేది 1, మీరు దేనిని కోరుకుంటారు. 2, మీ ఆత్మ యొక్క దృఢత్వం మరియు నిర్మాణాలపై ఆధారపడి ఉంటుంది. ఓకే, మనం ఏం నేర్చుకుంటామంట సంపూర్ణత్వంతో ఉండేటప్పుడు? మనం ఏది కోరుకుంటామో అది నేర్చుకుంటామో 1. 2, మన యొక్క మన స్ట్రెంగ్త్ అన్నమాట. మనము కొన్ని విషయాలను తట్టుకోగలమా, అసలు మన ఆత్మ ఎంతటి దృఢంగా ఉంటుంది, ఈ కొన్ని విషయాలను తట్టుకోగలదా లేదా కొన్ని విషయాలను అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉందా లేదా, మన ఆత్మ ప్రగతి ఏ స్థితిలో ఉంది, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుందంట మనం ఏం నేర్చుకుంటాము అనేది. మీ లోపల అస్తవ్యస్తంగా, గందరగోళంగా ఉంటే, లేదా మీ అంతర్గత ఆత్మ నిర్మాణం శూన్యం మరియు దానిలోకి పడిన ప్రతి దానిని నిలిపి ఉంచుకునే బుట్ట వలె ఉంటే,
మీరు సంపూర్ణత్వంలో ఎదుర్కొనేవి అన్నీ అద్భుత కాంతి కిరణాల వలె గాఢ అనుభవాలు అయితే మీకు వాటి పట్ల అవగాహన ఉండదు. మీరు మూలాన్ని తెలుసుకోకుండా నిర్దేశకత లేని ప్రేమను భావిస్తారు. మీరు గనుక ఎక్కువ అనుభవం కలిగి ఉండి మరి పరిణితి చెందిన ఆత్మ అనేక జన్మలలో చాలా నేర్చుకొని ఉంటే సంపూర్ణత్వంతో కలవడం తీవ్ర దృష్టికల విచారణకు మరియు ప్రేమ పట్ల గాఢ ఎరుకకు అనుమతిస్తుంది. ఆ కలిసే అనుభవం తక్కువ తీవ్రతతో ఉండి ఎక్కువ కాలం భరించగలుగుతారు. ఎంత చక్కగా ప్రతి ఒక్కటి ఎక్కడ ఏది ఎవరికి ఎంత జరగాలో అంత చక్కగా సృష్టిలో తయారు చేయబడి ఉంది. అవసరమైనంత మేరకు మాత్రమే మనకు తెలియజేస్తారు, అవసరం లేనిది తెలియజేయరు అన్నమాట. మనకి జీవితంలో అందరికీ కూడా ఈ అనుభవం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏదైనా గుర్తు తెచ్చుకోవాలి, ఏదైనా విషయం ఎవరికైనా చెప్పాలి, ఏదైనా చెయ్యాలి అంటే ఎంత తలుచుకున్నా కూడా గుర్తు రాదు. ఎంతగా మనము పదే పదే ప్రయత్నం చేసినా కూడా గుర్తురాదనమాట. ఈ విషయంలో కర్ణుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కర్ణుడు ఎంతో దానగుణం కలిగిన వాడు, ఎంతో మందికి సహాయం చేసిన వాడు, అంతా చేశాడు. కానీ కౌరవులతో కలిసి ఉండడం వలన, అంటే చెడు సావాసం చేయడం వలన, చెడ్డవారికి ఉపయోగకరంగా సహాయం చేయడానికి రెడీ అవ్వడం వలన కురుక్షేత్రంలో గనక కౌరవులు గెలిస్తే విశ్వానికి నాశనం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గెలవకూడదు. కాబట్టి ప్రకృతి ఏం చేసింది, కర్ణుడికి ఆ సమయంలో వేరే వేరే కారణాల వల్ల మొత్తం తనకుండే వరాలన్నీ కూడా, శస్త్రాలు అస్త్రాలు అన్నీ కూడా మర్చిపోయేటట్టు చేసింది. ప్రకృతి యొక్క నిర్ణయం అన్నమాట. ఎందుకు? కర్ణుడికి మంచిది కాదు, కర్ణుడి యొక్క ఆత్మ ప్రగతికి మంచిది కాదు, కర్ణుడి ద్వారా విశ్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రకృతి అక్కడ జోక్యం చేసుకుందనమాట. అదే విధంగా మనకి కూడా ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరమైతే అంతే మనకి వస్తుంది, జ్ఞాపకం వస్తుంది, నేర్చుకోబడతాము, ఇవన్నీ అనమాట. మన 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 మనసు గనక అస్తవ్యస్తంగా గందరగోళంగా చెడు ఆలోచనలతో గనక ఉంటే, మన నిర్మాణం, మన ఆత్మ నిర్మాణం అనేది సరిగ్గా లేకపోతే, ఒక అవగాహన లేని స్థితిలో ఉంటే గనక మనకి అది ఇవ్వబడదు. మనము మూలాన్ని తెలుసుకోకుండా ప్రేమతో గనక ఉండకపోతే మనకి అది ఇవ్వబడదు అన్నమాట. మనం నేర్చుకోలేము, తెలుసుకోలేము. అదే గనక మనకి ఎంతో అనుభవం ఉంది, ఎన్నో జన్మలు ఎత్తాము, ఎంతో అనుభవం ఉంది, ఎంతో పరిణితి చెందింది మన ఆత్మ. అట్లాగే అంతేకాకుండా ఎన్నో జన్మలలో నేర్చుకొని ప్రతిసారి సంపూర్ణత్వంతో కలుస్తున్నాము. అట్లాగే ఎంతో గాఢమైన ప్రేమ ఉంది, ఎంతో ఎరుక ఉంది, ఎంతో ఆ సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆ తీవ్ర విచారణ దృష్టి ఉంది మనకి. అలాంటప్పుడు చక్కగా మనకి తెలియజేయబడుతుంది అన్నమాట. అంతేకాదు తెలుసుకున్నది కూడా ఎంతో కాలం మనం భరించగలుగుతాము. అంటే ఆ జ్ఞానాన్ని మనం ఎంతో కాలం మనతో పాటు మోయగలుగుతాం అన్నమాట. మనకు అంత శక్తి ఉంటుంది. సంపూర్ణత్వం అనేది అంతిమ తరగతి గది, అంతిమ పాఠశాల. మీలో మెదిలే ప్రతి ఆలోచన మిమ్మల్ని సంపూర్ణత్వంలో మెదిలే ఏదో ఒక ఎరుకతో అనుసంధానిస్తుంది. ఆ విధమైన సత్యంలో ప్రతి క్షణం గంట వలె ధ్వనిస్తూ గాఢమైన చొచ్చుకుపోయే శబ్దం మిమ్మల్ని జ్ఞానంతో నింపి వెళ్ళిపోతుంది. సంపూర్ణత్వంలో ప్రవేశించిన తరువాత మీరు మరింత చైతన్యంతో, మరింత పరిపూర్ణత్వంతో వాస్తవ అనుభవాన్ని, సత్యాన్ని ఊహల నుండి వేరు చేయగల సమర్థతను కలిగి ఉంటారు. సంపూర్ణత్వం అనేది అంతిమ గది అని చెప్పారంటే ఇంకా దాని తర్వాత నేర్చుకోవడం అనేది ఏమి ఉండదు అనమాట. అదే సంపూర్ణత్వంతో కలిస్తే అన్నీ ఉన్నట్టే కదా దాంట్లో. ఈ పాఠశాలలో, ఈ అంతిమ పాఠశాలలో మనలో మెదిలే ప్రతి ఆలోచన మనల్ని సంపూర్ణత్వంతో సంపూర్ణత్వమైన ఎరుకతో అనుసంధానిస్తుంది అనమాట. అంటే అంతే కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం మొత్తం విశ్వంతో కనెక్షన్లో ఉంటాం. ఒక చోట అని లేదు, మొత్తం విశ్వంతో కనెక్షన్లో ఉంటాం. సో మనలో వచ్చే ఆలోచనలు కూడా ఆ సంపూర్ణత్వంలో ఒక భాగమే.
ఈ విధమైన సత్యము ప్రతి క్షణము ఒక గడియారంలో ఒక గంట కొట్టినట్టు ఆ, ఈ ఆ, గంట మనకి ఎలా అయితే వినిపించినట్టు గాఢమైన ఒక శబ్దము మనల్ని జ్ఞానంతో నింపి వెళ్ళిపోతుంది అన్నారు. అంటే ఆ సంపూర్ణత్వంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ సంపూర్ణత్వంలో కలిసిన ప్రతి ఒక్క కొత్త విషయం కూడా మనకు వచ్చి నేర్పించి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనకి ఆ ప్లగ్ పెట్టేసే ఉంటాం కదా, ఉన్నంతసేపు కూడా మనకి తెలియజేయాల్సింది మనకు వచ్చి తెలియజేస్తూ ఉంటుంది అనమాట. తెలియజేస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది కొత్తది. సంపూర్ణత్వంలో ప్రవేశించిన తరువాత మీరు మరింత చైతన్యంతో, మరింత పరిపూర్ణతతో వాస్తవ అనుభవాన్ని, సత్యాన్ని ఊహల నుంచి వేరు చేయగల సమర్థతను కలిగి ఉంటారు. అంటే మనకి తెలిసిపోతుంది సత్యం ఏది, మన ఊహ ఏది అనేది తెలిసిపోతుంది. మన ఆలోచన ఏది, అది సత్యం ఏది, ఎక్కడి నుంచి ఈ ఆలోచన వచ్చింది, ఏ జన్మలో ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఇది ఊహన సత్యమా, ప్రతి ఒక్కటి వాస్తవం అంతా కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. ఇది మనం ఆత్మలోకంలో నేర్చుకోవడం గురించి, సంపూర్ణత్వంతో కలిసి నేర్చుకోవడం గురించి ఒక అధ్యాయం అనమాట. సో దీంట్లో ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఉంటే షేర్ చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీకు ఏమన్నా అనిపిస్తుందా చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ పవన్జీ గారు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.